కొండ పనికెళ్తే ఇంత ఎండగా ఉంటుందని అస్సలు అనుకోలేదు మామ. పని అయ్యాక కళ్ళును తాగాం మామ, చాలా బాగుంది. హాయ్ మామ అందరికి. అమ్మ నేను కొండకైతే బయలుదేరిపోయాం. వెళ్లే దారిలో నిన్న పడిన వర్షానికి గాలికి పనసకాయలు కనిపించాయి. ఏమైనా మగ్గాయా లేదా అని టెస్ట్ చేసి మగ్గలేదని తెలిసాక మళ్ళీ నా ప్రయాణాన్ని మొదలు పెట్టేశాను. మా ఊర్లో పనస చెట్లు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి మామ, కరువేం కాదు. అలాగే వెళ్లే దారిలో స్వచ్ఛమైన ఊట నీరు కూడా ఉంటుంది మామ. ఇవి చాలా ఫ్రెష్ వాటర్, సమ్మర్ అండ్ ఎనీ సీజన్ లో కూడా చల్లగా ఉంటాయి. ఎప్పుడు ఇంకిపోవడం అనేది ఉండదు. కొంత దూరం వెళ్ళాక నిన్న వర్షం కారణంగా చెట్లయితే ఇలా పడిపోయేమో. నిజంగా చెట్టున్న బలానికి ఊర్లో వాళ్ళందరూ కలిసి పడగొట్టినా పడేది కాదేమో. ఇలా దారిలో కనిపించినవన్నీ చూస్తూ మళ్ళీ నా ప్రయాణాన్ని కొనసాగించాను మావా. ఫైనల్ గా మొత్తానికి అయితే కింద మీద పడి మా కొండకైతే చేరుకున్నాను. ఏదో పెద్ద పీకినట్టు వచ్చాను, కానీ ఎండలు అయితే మామూలుగా లేవు మావా. నడిచి వచ్చేసరికి చెమటలు మామూలుగా పట్టలేదు. సరేలే అని కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత కొంతసేపటికి మా డాడీ కూడా వచ్చేసాడు. మా కొండలో ఎక్కువగా జీలుకల చెట్లు కనిపిస్తూ ఉంటాయి. అందులో ఒక చెట్టును అయితే మా అన్నయ్య కోస్తున్నాడు. మా కొండ ఎంత విస్తీర్ణంలో ఉందో చూడండి. ఇక్కడ లక్కీ ఏంటంటే మా కొండ పక్కనే ఊట నీరు ఉంటుంది కాబట్టి నీరు కోసం వర్రీ అవ్వాల్సిన బాధ లేదు. ఇవి కూడా ఫ్రెష్ వాటర్ మామ, ఎప్పటికీ ఇంకిపోవు. ఇక్కడ కొన్ని తేనెటీగలు కనిపించాయి, అక్కడ ఎందుకు వాళ్తున్నాయో తెలిస్తే కామెంట్ చేయండి మామ. ఫైనల్ గా పని అయితే స్టార్ట్ చేసేసాం మామ. మా మమ్మీ వాళ్ళైతే ఈ విధంగా చేస్తున్నారు మామ. నా డ్యూటీ ఏంటంటే ఇలా పెద్ద పెద్ద పిచ్చి మొక్కలను మాత్రమే నరకమన్నారు. ఇలా 10:30 నుంచి 1 గంట వరకు అయితే సగం పని కంప్లీట్ చేసేసాము. అలాగే టైం కూడా అయిపోయింది అనేసి తినడానికి అయితే వచ్చేసాం మామ. అదే సమయానికి అన్న వాళ్ళైతే జీలుకల చెట్టును కోయడానికి అయితే వచ్చేసారు. పని చేసిన తర్వాత టైర్డ్ గా ఉంటది కదా, కాబట్టి అమ్మ నేను డాడీ ఒక గ్లాస్ వేసి తాగేసాం మామ. ఎవరు తప్పుగా అనుకోవద్దు, ఇది నేచురల్ అండ్ హెల్దీ ఆల్కహాల్. అందుకే మా అమ్మ వాళ్ళైతే ఈవినింగ్ 4 వరకు చేస్తామన్నారు. నేనైతే 1 గంటకే బయలుదేరిపోయాను మామ. వీడియో నచ్చినట్లయితే లైక్